రచ్చబండికి స్వాగతం. ముందుగా తెలుగు వారందరూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మధుర క్షణాలు మన తెలుగు బిడ్డ నూతలపాటి వెంకటరమణ గారు నూతలపాటి వెంకటరమణ గారు అఫీషియల్ గా రాష్ట్రపతి గారు ఈరోజు ఆయన దగ్గర నుంచి ఆదేశాలు రావడం జరిగింది. మనమైతే ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం, ఏప్రిల్ 24వ తారీఖు దర్బార్ హాల్లో ఆయన ప్రమాణ స్వీకారం జరుగుతుందని సుమారు గత 4 నెలలుగా మనం మాట్లాడుకుంటున్నాం. తెలుగు వారందరూ కూడా ఎంతో సంతోషించవలసిన క్షణాలు ఇవి. కానీ కొంతమంది ప్రజాస్వామ్యం అంటే నమ్మకం లేని వాళ్ళు, రాజ్యాంగాన్ని అసహించుకునే వాళ్ళు మరి ఈ పరిణామానికి కాస్త బాధపడవచ్చు. కానీ వాళ్ళని చూసి మనం జాలి పడదాం, అంతకుమించి ఇంకా వేరే ఏ భావం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ మానాన్న వాళ్ళనే వదిలేద్దాం. మరొక్కసారి రమణ గారికి రాష్ట్ర ప్రజల తరఫున మా హృదయపూర్వక శుభాభినందనలు. ఇంకా సబ్జెక్ట్లో వెళ్ళిపోదాం. ఈరోజు మెయిన్ పాయింట్ ఏంటంటే, ఎప్పటి నుంచో అందరూ చాలామంది, ఎందుకంటే న్యాయ వ్యవస్థ అంటే గౌరవం ఉన్న చాలామంది ఫీల్ అయ్యేది ఏంటంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారు 11 సిబిఐ ఛార్జ్షీట్లో A1గా ఉన్నారు. మరి A1గా ఉన్న ఆయన మరి ఆయన పనుల ఒత్తిడి వలన కట్టింగ్లు అంటే ఓపెనింగ్, ఆ కట్టింగ్ల ఒత్తిడి వలన మరి కోర్టుకు హాజరు కాలేకపోతున్నారు. మరి హాజరు కాలేకపోయినప్పటికీ మరి సిబిఐ వాళ్ళు కూడా మరి మౌనం వహిస్తున్నారు. సో ప్రతిపక్షాల వాళ్ళు, ముఖ్యంగా మొన్న సునీల్ దేవధర్ గారు ఒక పెద్ద మాట అన్నారు, బెయిల్ రద్దు అయితే ఇమీడియట్ గా జైలుకి వెళ్ళిపోతారు అని. కానీ మరి ఎందుకు ఇన్ని మాటలు పడవలసిన అవసరం ఏంటి? కోర్టుకి అటెండ్ అయ్యి మరి ఆ ట్రయల్ కంప్లీట్ చేసేసుకుంటే మత్తలేని చంద్రుల్లా బయటపడిపోవచ్చు కదా. మరి ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతుందని మరి ఆలోచించి, మరి ఈయన ముఖ్యమంత్రిగా బయట తిరుగుతూ ఉన్నందువల్లే కదా మరి ఆయన అంతా బిజీగా ఉండి జీతం తీసుకోవట్లేదు, ఫైన్. అయినా సరే జీతం తీసుకోపోయినప్పటికీ కూడా దానికి ఎన్నో రెట్లు జీతం తీసుకుంటున్న వ్యక్తిగా మరి చాలా కష్టపడి శ్రమపడి మరి ఆయన పనిచేస్తున్నారు. బట్ ఎట్ ది సేమ్ టైం ప్రాబ్లం ఏమొచ్చిందంటే, ఈరోజు ఒక ప్రజాప్రతినిధి, ఒక ముఖ్యమంత్రి న్యాయ వ్యవస్థని ఇంత చులకనగా చూస్తే, అంటే సంవత్సరం అయినా సరే ఒక వ్యక్తి అసలు నేను కోర్టుకేరాని పడే అంటే మరి మాట్లాడలేని నిస్సహాయ స్థితిలో న్యాయ వ్యవస్థ ఉంటే, మరి ఇది మరి ఆ రోజు మరి కురుసభలో మరి ద్రౌపదిని వివస్త్రని చేసిన దుశ్శాసనుడికి మరి ఈరోజు మరి ఈ న్యాయ వ్యవస్థని వ్యవస్థ చేస్తున్న మా నాయకులకు ఏమైనా తేడా ఉందా? ఎవరో ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అనేది చాలా బాధ కలిగించింది. ఏదైనా రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన వ్యక్తిగా, మరి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ యూస్రాల్ రైతాపా తరఫున ఎన్నికైన వ్యక్తిగా మరి మా పార్టీకి ఎటువంటి చెడ్డ పేరు రాకూడదు, కావాలని తప్పించు తిరుగుతున్నారు అంటే మరి ఈయన అంత బిజీగా ఉన్నారు. బట్ ఆ ప్రాబ్లమ్స్ ప్రజలందరికీ అర్థం కావడం. ప్రజలు ఎలా ఉంటారండి? ఆ రోజుల్లోనే ప్రజలందరూ మంచిగా ఉన్నారు అనుకున్న రోజుల్లోనే
మరి సీతమ్మ తల్లిని అనుమానించిన సమాజం మనది. మరి అటువంటి సమాజం మరి త్రేతాయుగం దాటి ద్వాపరయుగం దాటి దారుణమైన కలియుగంలో ఉన్నాం. మరి ఇంకెంత నేలాపనిందలు ఉంటాయి. సో మరి ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఇదంతా చూసి బాధపడి తట్టుకోలేక ఈరోజే ఇప్పుడే ఒక అరగంట క్రితం సిబిఐ కోర్టులో A1గా ఒక 11 ఛార్జ్షీట్లో ఉన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేయండి అని చెప్పి ఒక పిటిషన్ని నేనే దాఖలు చేయటం జరిగింది. చూద్దాం ఏమవుతుందో. న్యాయ వ్యవస్థని కాపాడుకోవడానికి కూడా ఎన్నో అవస్థలు పడే ఈ పరిణామంలో రేపేం సంఘటనలు జరుగుతాయో చూద్దాం. మరి చాలా చోట్ల వ్యవస్థలన్నీ కూడా మరి ఎన్నో సంక్షేమ పథకాలు చేపడుతున్నాం, అప్పులు తీసుకొస్తున్నాం, పప్పు బెల్లాల్లో పంచుతున్నాం. మరి ఆ పంపక ప్రభావం ఏదో ఇంకా చాలా మందికి చాలా పంపకాలు జరుగుతున్నాయని చెప్పి కూడా చాలా వివరాలు అందుతున్నాయి. మరి ఆ ఇతర పంపకాల ఈ పంపకాల ప్రభావం వలన ఓటర్లు కూడా చాలా తీవ్రంగా ప్రభావితులవుతున్నారు. పబ్లిక్ కరప్షన్ పొలిటీషియన్ కరప్షన్ అంటారు కానీ ఈ ప్రజల కరప్షన్ కన్నా మించిన కరప్షన్ ఎక్కడా లేదు. సరే, ప్రజల కరప్షన్ కాసేపు పక్కన పెడితే మరి వ్యవస్థను కూడా మా ప్రభుత్వ పెద్దలు చాలా దారుణంగా కోట్లు ప్లాట్లు అడిగితే ప్లాట్లు, ఫ్లాట్లు అడిగితే ఫ్లాట్లు, అలా ఆ రకంగా ఇచ్చుకుంటూ ముందుకు పోతున్నారు. మరి ఈ అన్నిటికీ సరే గతంలో మంచి అధికారం ఉన్నప్పుడు ఛార్జ్షీట్లు వేయడం జరిగింది. మరి ఇప్పుడు వాటి మీద ట్రయల్ జరగాలి. సంవత్సరంన్నరగా ట్రయల్ జరగట్లేదు కాబట్టి ఈ బెయిల్ని రద్దు చేసి, ఎందుకంటే చాలా మంది ప్రభావితులు అవుతున్నారు. ఓ అక్యూజ్డ్ అయినప్పటికీ కూడా సరే, ఓ అక్యూజ్డ్ స్టేటస్ వేరు, విట్నెస్ స్టేటస్ వేరు, బట్ ఓ అక్యూజ్డ్ కెన్ ఎనీడే బికమ్ ఎ విట్నెస్. సో ఓ అక్యూజ్డ్ని ఈ రకంగా మరి ఒక 3-4 రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం జరిగింది. మరొకరిని చీఫ్ సెక్రటరీగా ప్రమోట్ చేయడం జరిగింది, అనదర్ అక్యూజ్డ్ని. మరి కొంతమందిని ఎమ్మెల్యేలుగా చేయడం జరిగింది, కొంతమందిని ఉప ముఖ్యమంత్రులుగా, అంటే ఎమ్మెల్యే గారి అక్యూజ్డ్ బ్రదర్స్ వాళ్ళని ఉప ముఖ్యమంత్రులుగా చేయడం జరిగింది. మరి ఇవన్నీ ప్రలోభ పెట్టడం కింద రాదా? మరి కళ్ళు మూసుకుందా సిబిఐ? మరి ఎందుకని వాళ్ళు మరి బెయిల్ క్యాన్సిలేషన్ గురించి సంవత్సరంన్నరగా రాకపోయినా అడగట్లేదు? మరి దీనివలన సిబిఐ మీద అడుగు పెద్ద నమ్మకం లేదు. సిబిఐ మీద ఇంకా ఉన్న ఆ కాస్త నమ్మకం కూడా పోతుంది. అలాగే న్యాయ వ్యవస్థ మీద కూడా సంవత్సరంన్నరగా ఒక అక్యూజ్డ్ వన్ను కోర్టుకు రాకపోతే నువ్వు ఎందుకు కోర్టుకు రావట్లేదురా అన్న, ఎందుకు రావట్లేదురా అని కూడా అడగలేని నిస్సహాయ దుర్భర స్థితిలో ఈ కోర్టులుంటే ఎందుకండి ఈ వ్యవస్థ? ఎందుకండి ఎత్తేస్తే పోలా? నీ కోరువులు ముఖ్యమంత్రి కోరువులా? మరి గతంలో సరే, ముందు గతంలోకి వెళ్ళే ముందు లేటెస్ట్ ఈరోజు ఉదయం చూసాం పేపర్లో, అనిల్ దేశ్ముఖ్ గారని ఎన్సీపీకి చెందిన ఒక వ్యక్తిపై ట్రాన్స్ఫర్ అయిన ఒక అధికారి చేసిన కామెంట్ని, మరి ఆ కామెంట్ ఉన్నా కూడా మరి తెలియ వరకు మరి నేను ఈ పదవిలో ఉంటే మరి నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తానేమో అన్న ఉద్దేశంలో మరి ఆయన రాజీనామా చేశారో చేయించారో. సో రాజీనామా అయితే చేశారు. మరి ఆ ఎగ్జాంపుల్ తీసుకున్నా మరి ఇప్పుడు మరి ఎన్ని ఛార్జ్ షీట్లు ఎదుర్కొంటున్నారు.
సుమారు 30 అన్న అన్నారు. ఇన్ని ఛార్జ్ షీట్లు ఎదుర్కొంటున్నారు. మరి ఆలోచించుకోండి. మరి ఇవన్నీ లేకుండా మీరు ట్రయల్ అటెండ్ అయిపోతే ఆ ముఖ్యమంత్రి పదవి ఇష్టం. పార్టీ గౌరవ అధ్యక్షురాలు గారు మీరు మాట్లాడుకుని భారతమ్మ గారికి ఇస్తారు, షర్మిలమ్మ గారికి ఇస్తారు, విజయమ్మ గారికి ఇస్తారు, ఇంకా ఏ అమ్మ గారికి ఇస్తారు, మీ ఇష్టం. ఈ పార్టీ మీ ఇష్టం. బట్ గతంలో మీరెంతో అభిమానించే జయలలిత గారు కూడా, ఎందుకంటే ఆవిడ అహంకారం అవన్నీ మీకు బాగా నచ్చుతాయి. సో జయలలిత గారు కూడా మరి ఇలా విచారణ జరిగినప్పుడు ఆ టాన్సీ కేసు కానీ ఇంకో కేసు కానీ ఆవిడ ఒక స్టాండ్ బై ఎప్పుడు పెట్టుకుంటారు ఆవిడ. అలాగే మీరు కూడా ఒక స్టాండ్ బై రెడ్డి గారిని చూసుకుని, అమ్మగారు రెడ్డి గారు ఎవరొకరు చూసుకుని పెట్టి ఈ విచారణ త్వరితగతిని ముగించి, అంటే ఇది ఎలాగో నడుస్తుంది. లోవర్ కోర్టులో అవుతుందా, హైకోర్టులో అవుతుందా, మరి సుప్రీంకోర్టు దాకా నేను వెళ్ళాల్సి వస్తుందా అన్నదే. మరి అది న్యాయ వ్యవస్థని వారు కాపాడుకునే ప్రయత్నం మరి ఎంతవరకు చేసుకుంటారో దాని మీద ఆధారపడి ఉంటుంది. చూద్దాం. వారి ప్రయత్నంలో ఆ వ్యవస్థ రక్షించుకునే ప్రయత్నంలో వారిని మీరు ఎంతవరకు సఫలీకృతులు అవనిస్తారో చూడాల్సిన అవసరం ఉంది. మరి నా పోరాటం అయితే ఆగదు. నా ఉద్దేశం డెఫినెట్గా మీరు రెగ్యులర్గా అటెండ్ అయితే త్వరగా ఈ ఇష్యూ తేలిపోతుందని అనుకుంటున్నాను. మీకు నమ్మకం ఉంది, మాకు నమ్మకం ఉంది, మీరేం తప్పు చేయలేదని. కానీ మరి ఇంతమంది ఇన్ని రకాలుగా అంటాం, మనమేమో కోర్టులకు వెళ్లకుండా తప్పించుకుని తిరగటం, దీనివల్ల అనుమానించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కేవలం మీ మీద ఉన్న గౌరవంతో మీరు త్వరగా బయటపడాలి అనే ఒక ఉద్దేశంతో నేను ప్రజాస్వామ్యాన్ని, పార్టీని రక్షించుకునే క్రమంలో భాగంగా నేను చేస్తున్న ఈ చిన్ని ప్రయత్నానికి ప్రజలందరి ఆశీస్సులు కూడా ఉండాలని ప్రజలందరినీ కూడా ఈ మీడియా ద్వారా కోరుకుంటున్నాను. ఇది జయలలిత గారే కాదు, లాలు గారు కూడా స్టాండ్ బై రబ్రీదేవి గారిని పెట్టుకున్నారు. ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో అవన్నీ ఒకసారి మీరు మీ కన్సల్టెంట్స్తో రిఫ్రెష్ చేసి కొంచెం ముందుకెళ్తే బాగుంటుంది. అంటే ఒక సీఎంగా ఉండి ఆయన కోర్టుకు హాజరు కాలేకపోతున్నాం కాబట్టి అంటున్నారు. కానీ అందుకని అదర్వైజ్ అదే తీసేస్తే పోలా అనేది నా పాయింట్. తొందరగా తేలిపోతుంది కదా. ఐ థింక్ మనం ప్రశ్నలు 2-3 ఇష్యూల తర్వాత ఇవాళ ప్రశ్నలు కూడా ఎక్కువ ఉంటాయి. సో ఇంకొక 2-3 ఇంపార్టెంట్ ఇష్యూలు మాట్లాడేసుకుని ప్రశ్నలు కాదు. జగన్ బెయిల్ రద్దు చేయాలని మీరు పిటిషన్ వేయటమే పెద్ద సంచలనం. అసలు ఒక సొంత పార్టీ ఎంపీ ఈ విధంగా నేను సొంత పార్టీ కాబట్టి వేశాను. ఎందుకంటే పార్టీని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. పార్టీని రక్షించుకునే క్రమంలో భాగంగానే నీలాప నిందలన్నీ మా మీద పడుతున్నాయి. కాబట్టి త్వరగా ఇది సెటిల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ప్రతి ఓడు నోటు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మరి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ బెయిల్ రద్దు అయిపోతే జైలు అని మరి సునీల్ దియోదర్ గారు మాట్లాడుతున్నారు. వాళ్ళకి అంత అవకాశం ఎందుకు ఇచ్చాం? అదేదో ముందే అటెండ్ అయిపోతే ఇప్పటికి కొట్టేసేవారేమో కదా కేసు అనేది నా భావన. సో మీ బెయిల్ పిటిషన్ ఎప్పుడు విచారణ రాబోతుంది సార్? మీరు వేసిన బెయిల్ విచారణకి ఎప్పుడు వస్తుందో చూడాలి. అది ఆల్రెడీ ఫైల్ చేశాం. ఈ రోజు ఉదయం 1 గంట క్రితమే ఆ సిబిఐ కోర్టులో ఫైల్ చేయడం జరిగింది. అంటే మీ మీద సిబిఐ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడంలో మీ సీఎం పాత్ర ఉందని మీరు నమ్ముతున్న నేపథ్యంలో అందులో భాగంగా మీరు ఏ విధంగా చేశారనుకోవచ్చా? మీరు ఎలాగైనా అనుకోవచ్చు, తప్పలేదు. మీరు అనుకోవటం మీ హక్కు. బట్ ఏమో ప్రతికూలం కారణం కావచ్చు. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే గతంలో కూడా చెప్పుకున్నాం న్యూటన్ థర్డ్ లా గురించి. అది కారణం అని అనుకోవటంలో తప్పు లేదు. కానీ అది కారణం కాదేమో నేను అనుకుంటున్నాను. బట్ మీ మనసులో భావాలు మీవు కాబట్టి మీ మనోభావాలను కించపరిచే హక్కు నాకు లేదు. కాబట్టి నేను మీ భావాలని నేను వ్యతిరేకించలేకపోతున్నాను, అలాగని సమర్థించలేకపోతున్నాను.
సో నెక్స్ట్ ఇష్యూ ఒక ఇంపార్టెంట్ ఘట్టంతో మొదలెడతాం. ప్లీజ్ ఫోకస్. వైఎస్ వివేకానంద రెడ్డి గారు హఠాత్తుగా గుండెపోటుతో మరణించడం అన్నటువంటిది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా 35 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా. సో ఇదన్నమాట. ఇక మళ్ళీ ప్లే చేయక్కర్లేదు, అర్థమైపోయిందిగా. ఊరికి ఫస్ట్ వైఎస్ వివేకానంద రెడ్డి గారు హఠాత్తుగా గుండెపోటుతో మరణించడం అన్నటువంటిది అదండి. 9 గంటలకు ఆ రోజు ఈయన చనిపోయిన తర్వాత, అదే చంపబడ్డ తర్వాత, పాపం గుండెపోటుతో చనిపోయారు అని చెప్పి ఆయన వాక్కుచ్చారు. మరి తర్వాత సరే 1-2 గంటల తర్వాత చంద్రబాబు నాయుడు గారు చంపేశారని చెప్పారు. ఇక్కడ అసలు సింపుల్ కామన్ సెన్స్, అప్పుడే రిక్రూట్ అయిన హెడ్ కానిస్టేబుల్కి ఇచ్చినా కూడా ఈ కేసు ఈజీగా సాల్వ్ అయిపోయింది. మరి దీన్ని సిబిఐ, సరే గతంలో సిఐడి, వాళ్ళు 9 నెలలు, మరి వీళ్ళకి ఒక 11 నెలలు ఎంత అయింది. మరి వీళ్ళు ఏం చేశారో అర్థం కాదు. ఎందుకంటే అంత రెడ్ హ్యాండెడ్గా మీడియాలో జాలీగా ఫేస్ పెట్టి మాట్లాడారు మా జాతీయ కార్యదర్శి గారు. మరి ఆయన్ని పిలిచారా ఇప్పటి వరకు? మరి అప్పుడు విచారణ చేస్తున్న వాళ్ళు కానీ, అంటే సునీల్ కుమార్ అండ్ సిబిసిఐడి బ్యాచ్ కానీ, మరి ఇప్పుడు ఇంకెవరో పాప చిన్న వాళ్ళు ఆలయాన్ని పట్టుకున్నారు. పాప సాక్షులేమో లేచిపోతున్నారు. సాక్షులు చెప్పాలన్న భయంతోనో, లేకపోతే మరి ఎందుకనో మరి ఒక తప్పు చూసేవన్న భయంతోనో మరి వాళ్ళుగా ఆత్మహత్య కావించబడుతున్నారు. అట్లా శ్రీనివాసరెడ్డి గారు కానీ, ఇంకొద్దిమంది కానీ. మరి అదే మరి సునీత గారు చాలా బాధపడటం జరిగింది. మొన్న ఢిల్లీలో కూడా ఆవిడ చాలా స్పష్టంగా చెప్పారు ఈ విషయం మీద. మరి సింపుల్గా సాయిరెడ్డి గారిని పట్టుకుని కూర్చోబెట్టి అడిగితే, నీకు గుండెపోటుతో చనిపోయారని ఎవరు చెప్పారు? లేదు, నీకు గుండెపోటుతో చనిపోతారని నీకు ముందే తెలిసిందా అన్న సింపుల్ పాయింట్లు కాస్త తలకాయలు, ఇంత కొన్ని మెదడు కణాలు మిగిలినా కూడా ఈజీగా తెలిసిపోయే విషయం. మరి ఇది ఎందుకుని అడగట్లేదు అనేది మరి చాలా అన్యాయం. ఇప్పుడు సిబిఐ ఒక టీం మారింది, మళ్ళీ ఇంకో టీం వచ్చింది. మరి ఇప్పుడు నాకు అందిన ఒక సమాచారం మేరకు సిబిఐ అధికారులతో మరి ఒక ఎంపీ సహకారంతో, ఎంపీ మా పార్టీకి సంబంధించిన ఎంపీ కాదు, అంతవరకు క్లూ ఇస్తాను. ఆ ఎంపీ పేరు నేను చెప్పను. ఇచ్చిన క్లూలతో మీరు అర్థం చేసుకుంటే సంతోషం. సో మా పార్టీ ఎంపీ కాదు, చెప్తారు కదా, చెప్పను. మా పార్టీ ఎంపీ కాదు, నేను చెప్పనంటే చెప్పను. ఆ పార్టీ ఎంపీ కాదు, వేరే పార్టీ ఎంపీ, ఇన్ఫ్లుయెన్షియల్ ఎంపీ. అన్నీ చెప్పేస్తాను. సో మా పార్టీ ఎంపీ కానీ ఒక ఎంపీ సహకారంతో వీడియో కాన్ఫరెన్స్ లో సిబిఐ అధికారులతో కూడా నిర్వహించుకుంటూ, మరి ఆ ఎంపీ ఈ కేసే కాదు అసలు నీ మెయిన్ కేసు కూడా డీల్ చేస్తానని చెప్తున్నట్ట. మరి ఏంటో, మరి ఎంతవరకు అతను సక్సెస్ అవుతాడో చూద్దాం. సక్సెస్ అయితే అతనికి బాగా ఆర్థికంగా బాగుంటుంది. సరే, అదేమవుతుందంటే అది చూద్దాం. బట్ ఇక్కడ కమింగ్ బ్యాక్ టు ది మెయిన్ పాయింట్, ఆ రోజు అక్కడ జరిగింది ఏంటి? ఆయన్ని గొడ్డలతో నరికారు. అసలు ఈ గుండుపోటు కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఎంక్వైరీ చేయాలి ఫస్ట్. ఎందుకంటే దేర్ వాస్ ఎ స్కీమ్. లేదంటే గుండుపోటు అనే మాట రాదు కదా. గొడ్డలపోటుకి గుండుపోటుకి సంబంధం ఉందా? అసలు ఉందా? సో ఆ గొడ్డలపోటుని గుండుపోటుగా మార్చిన
పెట్టిదనినా ఆయన ఆ గొడ్డలతో- విధం ఎందుకనినా గొడ్డలతోనే చంపారని నాకు తెలిసింది. అంటే ఆ నరుకులకి గొడ్డలు ఎలా ఉంటుందండి, అది నరికినప్పుడు అది గొడ్డలా కాదా అన్నది తెలుస్తుంది. మిమ్మల్ని పెట్టినా తెలుసుకోగలరు అసలు ఎవరు మర్డర్ చేశాడు, మీరు అనవసరంగా ఢిల్లీలో ఉండిపోయారు. సో గొడ్డలతో నరికితే పోనీ ఇప్పుడు ఈయన అడిగిన చచ్చు ప్రశ్న లాగా గొడ్ల చాక లేకపోతే ఇంకోట బాక అనుకోవచ్చు. ముందు పూట అయితే అవదు కదా, పోనీ గొడ్లు కాదు గారు, గొడ్లు కాకపోతే పోనీ ఇంకేదో కత్తి అనుకోండి. తెలియకుండా ముందు- జగన్ గొడ్డలేనట్టు చెప్పాడు అంటున్నా. ఏమో ఆయన చెప్పాడు ఎవరు చెప్పాడో మనకు తెలియదు. మా వాళ్ళు చెప్పింది, మా పార్టీ జాతీయ కార్యదర్శి చెప్పింది. నేను ఆయన ఎంక్వైరీ చేయమని అడిగేది ఏంటంటే అసలు ముండిపోవటని మీకు ఎవరు చెప్పారు? మొదట ఆయన గుండెపోటు అన్నాడు, తర్వాత జగన్ గొడ్డల పోటు అన్నాడు. గొడ్డలతో నరకాలని జగన్ కి ఎట్లా తెలిసింది అన్నారా? మరి మరి ముఖ్యమంత్రి గారు గొడ్డల అంశాన్ని ఫస్ట్ ఆయనే లేవనెత్తారని నాకు ఇప్పుడు మీరు చెప్తే తెలిసింది. అది డెఫినెట్ గా ఆలోచించవలసిన అంశమే. సో బేసిక్ గా ఈ గుండెపోటు అని ఎలాగా మీకు తెలిసింది, గుండెపోటు అని ఎవరు చెప్పారు? తర్వాత నేను ఆ రోజు కొన్ని విజువల్స్ లో చూసా, ఒక ప్రముఖ డాక్టర్ గారు కూడా ఆ విజువల్స్ లో ఉన్నారు. మరి కనీసం సాయిరెడ్డి గారు అంటే మరి ఏదో రాజకీయాలు ఆడిట్ అకౌంట్ చూసినోడు కాబట్టి కొంత గుండెపోటుకి గొడవలపోటుకి తేడా తెలియలేదేమో అనుకోవచ్చు. అది తెలుస్తుంది అందరికీ. గుండెపోటుకి తల్లో చెప్తాం సార్. అదేనమ్మా, గొర్రెలు కాసిన వాళ్ళకి కూడా తెలుస్తుంది కానీ చార్టెడ్ అకౌంటెంట్లు తెలియదేమో, మనకు తెలియదు. కాకపోతే ఒక డాక్టర్ కూడా ఆ సమయంలో అక్కడికి వెళ్ళారని తెలిసింది. మరి ఆ డాక్టర్ గారు ఆ ప్రాంతానికి వెళ్ళిన విజువల్స్ తర్వాత కూడా మరి మా జాతీయ కార్యదర్శి గారు గుండెపోటుగానే, అంటే ఒకవేళ ఫోన్లో ఈయనకి గొడ్డలపోటుతో మరణించారని చెప్తే గొడ్డలపోటు అనే కాన్సెప్ట్ ఆయనకు గుండెపోటుగా వినపడిందని చెప్పి ఈయన ఏమన్నా మరి సిబిఐ చెప్తారేమో రేపు, నాకు అలా తెలిసిందని. సో దేర్ ఈస్ ఎ కాన్స్పిరసీ విచ్ ఈస్ వెరీ క్లియర్. ఎందుకంటే ఈయన గొడ్డలపోటు అంశాన్ని తీసుకొచ్చారు కాబట్టి గుండెపోటుని, కాన్స్పిరసీ అన్నది చాలా క్లియర్ గా ఉంది. అక్కడ ఆ ప్రాంతానికి చెందిన ఒక ఎంపీ ఆ ఎస్పీకి ఫోన్ చేసి ఇక్కడంతా నీట్ గానే ఉంది, ఆయన పాపం గుండెకి చనిపోయాడు, ఎవ్రీథింగ్ వీఆర్ టేకింగ్ కేర్ అనే రికార్డు కూడా అక్కడ ఉందట. అంటే మరి ఆ వ్యక్తి కూడా అక్కడికి రాకముందే మరి సాగిరెడ్డి గారి మాట విని మరి నిజంగా గుండెపోటు అనుకుంటే మరి స్పాట్ లోకి వెళ్ళిన తర్వాత అన్నా తెలియాలి. ఇంకో పాయింట్, కుట్టెవడేసాడు చెప్తారా? కుట్టెవడేసాడు? ఆయన అయితే కుట్టుకుని మరి చచ్చిపోలేడు కదా, బొట్టలతో ఆయనే నరుక్కుని ఆయనే కుట్లు వేసుకుని, అంటే చాలా కష్టం. నరుక్కోవడమే ఇంపాసిబుల్. కుట్లు కూడా వేసుకుని గుండెపోటుతో చచ్చిపోయినట్టు అలా అయితే అలా పడుకోలేడు కదా, కట్లు కూడా ఆయన కట్టుకోలేడు కదా. నరుక్కుని ముట్టుకుని గొడ్లు కట్టుకుని ఆయన అయితే చనిపోలేడు. బయట వచ్చి చంపితే టక్కన వేసి వెళ్ళిపోతాడు తప్ప ఎన్ని కట్లు కట్టి దీన్ని ఒక న్యాచురల్ డెత్ లాగా క్రియేట్ చేసి పని చేయడు. బట్ ఇక్కడ చేసేది ఎవరు? ఏటు విజయసాయి రెడ్డి గారు. ఏటు అంటే మిగిలిన కేసుల్లో ఏటు అంటే ఈజీ లాంగ్వేజ్ కోసం మనం మాట్లాడుతున్నాం. ఏటు విజయసాయి రెడ్డి గారు మరి ఈ మాట అన్నారు. అక్కడ ఆ లోకల్లో ఇంకొక ఆయన కూడా ఆ ఎస్పీ గారితో ఇది ముందు కూడా చనిపోయాడు, మేమంతా చూసుకుంటున్నామని అన్నారు. మరి ఆ వైద్యుడు ఎవరు? ఆ కుట్లు వేసిన వైద్యుడు ఎవరు? ఆ వైద్యుడు ఇప్పుడు ఉన్నారా లేరా అన్నది కూడా మరి ఆలోచించవలసిన విషయం. సో ఇట్ ఈస్ ఏ బ్లేటెంట్ డే లైట్ మర్డర్ బై ద నోన్ కిత్ అండ్ కిన్. అందులో ఎటువంటి సందేహం లేదు. ఆ కిత్ అండ్ కిన్ ఎవరో గుండెపోటు అనౌన్స్మెంట్ ప్రప్రథమంగా మీడియాకి తెలియజేసిన వ్యక్తికి తెలియకుండా ఉండే అవకాశం లేదు. సో కాబట్టి నిన్న మా పార్టీ గౌరవ అధ్యక్షురాలు గారు శ్రీమతి
విజయమ్మ గారు అంటే ఆ లెటర్లో అయితే విజయ రాజశేఖర రెడ్డి అని రాశాడు. శ్రీమతి అదే పేరు మాట్లాడదాం మనం కూడా. శ్రీమతి విజయ రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారు? ఇది నీకు ఇమ్మీడియట్ గా తేల్చాలన్నారు. ఎందుకంటే వ్యవస్థాపక అధ్యక్షురాలుగా ఆవిడంటే మనందరికీ విపరీతమైన గౌరవం. ఆవిడ ఇమ్మీడియట్ గా కూడా ఎంక్వైరీ జరగాలన్నారు. కాబట్టి మా విజయమ్మ గారి ఆదేశానుసారం, ప్లీజ్ లిజన్, మా విజయమ్మ గారి ఆదేశానుసారం ఏ క్లిప్పింగ్ అయితే ఇప్పుడు నేను మీకు ప్లే చేశానో ఆ క్లిప్పింగ్ కూడా పెన్ డ్రైవ్ లో ఇచ్చి ఈయనంత స్పష్టంగా గుండెపోటు అని చెప్పాడు. దీని వెనకున్న కథ ఏంటి? ఇతన్ని పిలిచి ఎంక్వైరీ చేస్తే మీకు అన్ని నిజాలు తెలిసిపోతాయి. సో కాబట్టి ఇతన్ని తక్షణం మీరు ఎంక్వైరీ పిలిచి ఎంక్వైరీ చేసి ఈ నిజాల్ని బయట పెట్టండి. ఈ విషయాన్ని ఇంతగా ఓపెన్ గా ఎవడు చంపాడో అందరికీ తెలిసిన ఈ విషయాన్ని మీరు దాయాలని చూస్తే చాలా ఇబ్బంది పడతారు. ప్రజలందరికీ తెలిసిన బహిరంగ రహస్యాన్ని మీరు ఎవడో అటు వెళ్ళి వాడు సరదాగా మర్ర చేద్దామని చెప్పి అది కొట్టలే నా 10 నెలల ఉందో పరీక్షిద్దామని చెప్పి అక్కడ ఇంట్లో పడుకున్న లేపి నరికెళ్ళిపోయాడని చెప్పి ఇలాంటి కహానీలు చెప్తే కుదరదు. ఎవడికో సంబంధం లేకుండా ఆడెవడో వచ్చాడు వేసేసాడు వెళ్ళిపోయాడంటే కుదరదు. ఆ వేసేసినట్టు గుండెపోయి చచ్చిపోయాడని కూడా చెప్పాడా? కుట్లేసినట్టు చెప్పాడా? ఆ లోకల్ గా ఎస్పీకి ఫోన్ చేసినట్టు చెప్పాడా? చెప్పలేదు కదా. సునీతకి డౌట్ వచ్చి తను ఆ ఎస్పీతో మాట్లాడి యూ కెనాట్ గో హెడ్ వితౌట్ పోస్ట్ మార్టం, ఐఎమ్ రీచింగ్ దేర్, లెట్ దేర్ బి ఏ పోస్ట్ మార్టం అన్న తర్వాత కట్లన్నీ ఇప్పిన తర్వాత ఆ కుట్లన్నీ బయటకు వచ్చినాయి. లేకపోతే ఆ కుట్లు లేదు గుట్టు లేదు, పాప గుండె ఏం చచ్చిపోయాడు. సింపుల్ కథగచ్చికి మనం ఇంటికి అంతా అయిపోయాయి. మరి నేను మా విజయమ్మ గారి ఆదేశానుసారం ఆవిడ నిగ్గు తేల్చాలన్నారు కాబట్టి వాళ్ళ సన్నీ మీద అనవసరంగా నేలాప నిందలు ఆ TV5 ఆ జోతోడు ఆ పని లేదు పాట లేదు వాళ్ళిద్దరూ అంతసేపు రగ్గడు వీడియో రేట్లు తప్ప ఇంకో పని లేదు వాళ్ళకి. సో ఆ పని పాట లేని TV5 ABNలు మా సన్నీని నేలాప నిందలు వేస్తున్నారు కాబట్టి ఇది వెంటనే తేలిపోవాలన్నారు. కాబట్టి నేను ఈ రోజే ఈ మీడియా సమావేశం అయిన వెంటనే ఒక లెటర్ రాసి ఈ నిజాల్ని ఇమీడియట్ గా చేయాలని, అలాగే కొంతమంది సిబిఐ అధికారులు ఇందాక చెప్పినట్టు ఒక ఎంపీ సహకారంతో మా తాడేపల్లి వారి ఆర్థిక సహకారంతో మరి వీడియో కాన్ఫరెన్స్లు కూడా వచ్చేస్తున్నారంటే సిగ్గు లేకుండా ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఉన్నాయి. చెప్పాల్సినప్పుడు చెప్తారు. సో చెప్పరా ఎప్పుడు చెప్తా చెప్పాల్సి వస్తుంది. మీ దగ్గర డీటెయిల్స్ ఉన్నాయా? సిద్ధంగా ఉందా? కంటిన్యూ చేయండి. సో ఇది మరి డెఫినెట్ గా ఇంకొకటి ఇక్కడ ఎవరికి అర్థం కాదు. మా శ్రీమతి విజయ రాజశేఖర రెడ్డి గారు మాట్లాడింది ఈరోజు తెలుగువారి మనస్సాక్షిలో ఫ్రంట్ పేజీలో రైట్ సైడ్ ఎంత, ఆ లోపల సెకండ్ పేజీలో ఒక హాఫ్ చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ఇది ఇది ఫ్రంట్ పేజీలో పచ్చ కుట్రట, లోపల పేజీలో లోపల పేజీలో ఆ పేజీ రెండో పేజీ, మరీ లోపల 11వ పేజీలో అవి ఏం కాదు. ఇది బాగా వేశారు. మరి ఇప్పుడు ఎంతగా బాధపడినా మా మరిది గారి కుమార్తె మా కుటుంబం అని చెప్పి బాధపడ్డారు. నిజంగా ఒక తల్లిగా ఆవిడ బాధ ఉండటం సహజం. మరి ఆవిడ ఇక్కడికి వచ్చి మరి ఆవిడ గోడు వెలపుచ్చుకుంటే ఈ పేపర్లో ఒక అక్షరం కూడా రాయలా. ఆఖరికి ఎక్కడో ఆ లోపల 11వ పేజీలో రాసే కాలం కూడా నేను చూసా కావాలని నాకు కనపల్లా. సరే వాళ్ళ బ్లూ ఛానల్స్ లో కూడా అంటే ఇది పచ్చగొట్ర అని మీరు అంటున్నారంటే ఎస్ నేను సమర్థిస్తాను. అంటే ఇది వేయలేదు అంటే మరి ఆవిడ బాధని విజయమ్మ గారి ఆవేదనని ఇంతగా ఆవిష్కరించిన
మీడియా మరి సునీత ఆవేదనని మరి బ్లూ మీడియా ఎందుకు బ్యాన్ చేసింది అనేది నా పాయింట్. అంటే మరి ఇది పచ్చ కుట్ర అయితే అది నీలి కుట్ర ఏమంటారు? సో ఇటువంటివన్నీ ఏదో ఏదో జరిగింది, ఏదో జరిగిపోయింది. ఎవడో ప్రజలు కూడా వాళ్ళ డబ్బులతోటి, అందరి డబ్బులతోటి కొందరికి ఇచ్చే పప్పు బెల్లాలు, ఆ ఓట్లు మనకు సరిపోతాయి కాబట్టి మీ సన్నీ బాబు ఎన్నిసార్లు అయినా చెప్తారు అని మీరు అనుకోవడంలో ఏమాత్రం తప్పు లేదు. మళ్ళీ నెగ్గొచ్చు కూడా. కానీ మరి ఈ ఏది దీనికి అంటే చెల్లెలు అక్కడికి వెళ్ళి ఘోషిస్తే మరి ఎందుకని మనం మాట్లాడలేదు? అంటే ప్రజాభిమానం ఉండి మళ్ళీ నెగ్గేస్తారు అన్న నమ్మకం మీకుంటే ఇటువంటి వాటిని పట్టించుకోరా. ఇకపోతే మెయిన్గా ఇంకొక మాట మా శ్రీమతి విజయ రాజశేఖర రెడ్డి గారు అన్న మాటల్లో ఇంకో మాట ఏంటంటే, హత్య జరిగినప్పుడు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉన్నాడని. నిజమే, ఆయన ఉన్నాడు కాబట్టి ఏదో జరగాలని అనుకున్నట్టున్నాడు అంతా రొటీన్లో. మరి అక్కడ ఏమైంది? ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు, డీజీపీని ట్రాన్స్ఫర్ చేశారు, ఐజీ ఇంటెలిజెన్స్ ని ఎలక్షన్ టైం కదా పిటిషన్ వేసి ఐజీ ఇంటెలిజెన్స్ ని ట్రాన్స్ఫర్ చేశారు. ఇంకెవరున్నారు అక్కడ? ఆ సీఐ ఎలాగో మీరు ముందే కొనేసుకున్నారు. ఆ తర్వాత సన్నీయే మరి కొత్తగా ఒక సిట్ వేశాడు. మరి ఆ సన్నీ చేసిన సిట్టు ఏం చేశారు? 8 నెలల్లో గుండుపేటని చెప్పిన కూడా కనీసం పిలిచి కూడా మాట్లాడలేదు. ఏం ఎంక్వైరీ చేశారు? ఒక సాక్షి అంటే విట్నెస్, ఒక సాక్షిని ఆత్మహత్య చేశారు. అది కూడా సునీత చెప్పింది చాలా స్పష్టంగా. షీ బీయింగ్ ఏ డాక్టర్, ఇక్కడ కిడ్నీకి ఇంకా దేనికో ఆ స్ప్లీన్కో దేనికో ఆ మధ్య భాగంలో అక్కడ బ్లడ్ క్లాట్స్ వచ్చినాయి, విషం తాగి చచ్చిపోతే అక్కడ రక్తస్రావం జరిగే అవకాశం లేనే లేదు. సో అది కూడా ఎలా అయితే వివేకానంద రెడ్డి గారి ముందు పాపం గుండెపోటు చచ్చిపోయాడని అనుకున్నారు, అది కూడా ఆత్మహత్య చేసుకుని చావలేడు. ఆత్మ హత్య గావించబడింది. మరి అది కూడా మరి మీరు పోస్ట్ మార్టం ఏమీ లేకుండా మన ప్రభుత్వం కాబట్టి కొట్టారు. సో ఇలా ఇంకెంతమంది పోతారని ఆవిడ బాధపడింది. మరి దానికి లేదు సమాధానం. ఎంతసేపు మా సన్నీ మంచోడు, మా సన్నీ 150 సీట్లు ఉన్నాయి, ఈ ప్రతిపక్షం పనికిరాని వాళ్ళు. సన్నీ అంటే ఆవిడ కుమారుడా? అంటే ఆవిడ ఆత్మకథలో ఆ బుక్ లో కూడా సన్నీ అని రాశారు, అందుకని సన్నీ అని ఈజీగా ఈ సన్నీ వేరు. సో ఇది మరి మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నారు సార్, ఫ్లో పోతారు. సో మరి ఈ రకంగా మీరు ఆ లేఖ రాసి ఆ లేఖ వలన ఏదో గుట్టుగా జరుగుతున్న సంసారాన్ని బజార్లో పెట్టినట్టుగా అయిందేమో అని నా బాధ. అయినప్పటికీ కూడా మీ బాధను అర్థం చేసుకున్న వ్యక్తిగా ఇది త్వరగా తేల్చాలని చెప్పి ఒక పార్లమెంట్ సభ్యుడిగా నేను ఎలక్షన్స్ లో సన్నీ బొమ్మ కన్నా మీ బొమ్మ నేను ఎక్కువగా రాజశేఖర రెడ్డి గారి బొమ్మ వాడాను కాబట్టి మీ వాక్కు వేద వాక్కుగా నేను రెగ్యులర్గా సిబిఐని పర్సూ చేసి ఇది ఇష్యూ తొందరగా తేల్చాలని, నిజమైన ఇంటి దొంగలు అండర్లైన్ చేస్తున్నా. ఎందుకంటే ఇంటి దొంగలు కాబట్టి చక్కగా అన్ని తుడిసి ఒక ఇల్లును మనం ఎలా దుద్దుకుంటాం, చక్కగా నీట్గా తుడిసి ఎక్కడ దుమ్ము లేకుండా చక్కగా ఉంచుకుంటాం కదా ఇల్లు. అలాగే చక్కగా అచ్చి చేసిన తర్వాత చక్కగా నీట్గా బ్లడ్ అంతా తుడుచుకుని కట్లు గిట్లు అన్నీ వేసారు కాబట్టి వాళ్ళు ఇంటి దొంగలే. సో కాబట్టి ఇంటి దొంగల్ని త్వరలో సిబిఐ ద్వారానే పట్టించిచ్చే ప్రయత్నం చేస్తాం. ఈ 2 నెలల్లో కూడా
ఆ సిబిఐ తేల్చకపోతే మీ ఆజ్ఞగా భావించి పార్లమెంట్లో కూడా నేను ఈ విషయాన్ని ప్రస్తావిస్తాను. బట్ ఈలోపే మరి మీ సంక్షేమ ఫలాలు మరి సిబిఐ వారికి అందక ముందే మరి వాళ్ళు నిజాయితీగా ఈ కేసు విచారించి ఇకపై సన్నీతో ఆ ఎంపీతో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొకుండా తగు జాగ్రత్తలు తీసుకునేలాగా నేను ఆ సంబంధిత అధికారులకు కూడా ఈరోజు కూడా ఇన్ఫార్మ్ చేస్తాను. వీళ్ళతోటి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొవద్దని, ఇది కూడా కొంచెం స్పీడప్ చేయమంటాను. ఇక ఈ సందర్భంగా నిన్న నాకు తెలిసిన అంశం ఏంటంటే, నేను గతంలో క్లియర్గా చెప్పా, మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఎలియాస్ సన్నీ ఇతనే ఎస్బీఐలో ఇంకొక ఎంపీ ఒక ఆధారబాహుని ప్రవేశపెట్టి ఏదో క్యాష్ షీట్ కొట్టారంట, మరి ఏం చేశారో. ఎఫ్ఐఆర్ అయితే కట్టించిన 24 గంటల్లో కంప్లైంట్ ఇప్పించాడు. కంప్లైంట్ ఇప్పించిన 24 గంటల్లో ఇంకొక ఇందాక చెప్పిన ఎంపీ సహకారంతో అది ఎఫ్ఐఆర్ కట్టించాడు. ఇది సత్యం. ఎవిడెన్స్ ఏంటంటే ఐఎమ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కలెక్టింగ్ దోస్ ఎవిడెన్సెస్. చాలా వరకు అందినాయి, బట్ బయట చెప్పలేం కదా ఏమున్నాయో అని. తర్వాత అక్కడతో అక్క సన్నీబాబు నిన్న మా తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డు ముందు పాత చైర్మన్ ఫోన్ చేశాడు. పాత చైర్మన్ నేను చైర్మన్ కాదని చెప్పాడు. సో కొత్త చైర్మన్ పట్టుకున్నారు. ప్రవీణ్ ప్రకాష్ ఒకటి ఉన్నారు అక్కడ. పట్టుకుని ఎలాగైనా సరే ఆ బ్యాలెన్స్ పేమెంట్లు ఏమి ఇవ్వడానికి వీల్లేదు, అసలు ఏ పేమెంట్ ఇవ్వకుండా అవసరమైతే మళ్ళీ నువ్వు కొత్త కేసులు పెట్టి ఆయన నువ్వు అరెస్ట్ చేస్తే ఆడికి నీకు పేమెంట్ ఇవ్వకపోతే నేను నీకు పేమెంట్ ఇస్తానని చెప్పాను వాళ్ళకి. ఇది పచ్చినిజం. 2 గంటలకి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నాడు. దాని మీద నేను ఈరోజు తమిళనాడు చీఫ్ మినిస్టర్కి, కేంద్ర హోంమంత్రి గారికి, పవర్ మినిస్టర్కి, ఎందుకంటే అది ఎలక్ట్రిసిటీ బోర్డు చైర్మన్ ఇద్దరు కుమ్మక్క అయిపోయాడు కాబట్టి పవర్ మినిస్టర్కి, పవర్ సెక్రటరీకి, సివిసికి, సిబిఐకి, చీఫ్ సెక్రటరీ ఆఫ్ తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డుకి అఫీషియల్గా ఇచ్చాను. అలాగే మరి వాళ్ళ పేర్లు పెట్టినప్పుడు వాళ్ళకి అఫీషియల్గా ఇవ్వకపోయినా అన్అఫీషియల్గా అయినా సరే తెలియజేయకపోతే బాగోదని ఆ ఎలక్ట్రిసిటీ బోర్డు చైర్మన్ నా బన్సల్కి, సీఎం ఆఫీస్లో ఉన్న సలహాదారుడు పీపీకి, అంటే ప్రవీణ్ ప్రకాష్, షార్ట్ కట్ పీపీ అంటారు, అంటే వేరే రకంగా అర్థం పీపీ అనేది ఎక్కడైనా కూడా ఆఫీసర్స్కి ఆ షార్ట్ నేమ్స్ తోటి పిలుస్తారు. సో అంచేత ఆ పీపీకి, అలాగే ముఖ్యమంత్రి కార్యదర్శికి కూడా, ఎందుకంటే ముఖ్యమంత్రి పేరు రాసేది కాబట్టి అందులో మా ముఖ్యమంత్రి గారు అన్ని కుట్రలు చేస్తూ ఉంటాడు. వాళ్ళని పిలిచి వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఎలాగైనా ముఖ్యమంత్రే ఆరోపణ చేశాను, నిరూపించుకోమని కాదని నేను చెప్తున్నాను. 2 గంటలకు మాట్లాడాడు సన్నీ అతనితో. కాదని పూజ నిన్న మధ్యాహ్నం అఫీషియల్ నేను రైటింగ్ ఇచ్చేసాను అందరికి. ఐ మీన్ రెస్పెక్టబుల్ పొజిషన్. ఐ కాంట్ రైట్ వాట్ ఎవర్ నాన్ సెన్స్ ఐ వాంట్ టు రైట్. సో ఆల్ ఎవిడెన్స్ నేను ఇచ్చాను, నాకు తెలుసు కాబట్టి ఇచ్చాను. సో అన్ని తెర వెనక వ్యవహారాలు చేస్తూ ఉంటాడు. నేను ఓపెన్గా లెటర్ ఇస్తే ఇచ్చాను. నేను ఖాళీ కూర్చోలేదుగా, మీడియాకి చెప్పానుగా. సో చక్కగా అది నేను ఇచ్చాను. చూద్దాం ఏం జరుగుతుందో. బట్ ఎక్కడి నుంచైనా ఈ సిబిఐలతో మాట్లాడేటాలు ఇప్పుడు అర్థమైపోతాను కదా. 9 నెలలు అయినా సరే ఆ సాయిరెడ్డిని ఓపెన్గా టీవీలో గుండిపోటు అన్నాను కూడా పిలవలేదు. ఇంకోటి, నా బెయిల్ క్యాన్సిలేషన్లో వన్ ఆఫ్ ది మెయిన్ పాయింట్ మీరు గతంలో చూసుంటారు. విజయసాయిరెడ్డి గారు ఈ వెంకటేష్ అని చెప్పి ఒక ఆఫీసర్ని తీసుకొస్తున్నారు, అది కరెక్ట్ కాదు, ఆయనేమో ఇక్కడికి ఏదో అప్లై చేశాడంట అన్నారు. అసలు ఇతనికి ఎలా తెలిసింది అప్లై చేసినట్టు? వాళ్ళు ఇంటర్నల్ కదా, అంటే సిబిఐతో ఇతను టచ్లో ఉన్నాడు అన్నది బహిర్గతం అయిపోయింది కదా. సో నాకు ఇంటర్నల్గా తెలిసింది ఇతను రావడానికి వీలు లేదు అన్నాడు. సో ఇలా బయట ఉంటే ఇలాంటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాడు. సో అంచేత
ఇదంతా మంచి పద్ధతి కాదు కాబట్టి. బట్ ఏమన్నాం, ప్రజలు న్యాయ నిర్ణేతలు, ప్రజలు జగన్మోహన్ రెడ్డి తప్పు చేయలేదని నమ్మారనుకోండి, ఆ నమ్మకం నిజం అవ్వాలంటే దీన్ని బయటపడాలి కాబట్టి ఆ రకంగా నేను అదేయటం జరిగింది. చాలా పాయింట్లు ఉన్నాయి, ఆ పాయింట్లు కన్సిడర్ చేస్తుందని అనుకుంటున్నాను. చూద్దాం. సో ముఖ్యంగా ఇంకా చాలా ఇష్యూలు ఉన్నాయి, మనం రేపు మళ్ళీ పెట్టుకుందాం. అంటే ఈ రెండు ఇష్యూల మీద ఒక పాయింట్, మీరు పిటిషన్ వేశారు కదా, అంటే హౌ యు ఆర్ రిలేటెడ్ టు ఫైల్ దట్ పిటిషన్? ఎస్ అద్భుతమైన ప్రశ్న. నార్మల్ గా ఏంటంటే సిబిఐలో ఏదైనా ఇలాంటి బెయిలిట్లో అయితే ఏజెన్సీ అడగాలి, లేదు అంటే విట్నెస్ అడగాలి, వీళ్ళిద్దరే నార్మల్. బట్ accused, if he is a powerful politician and if there is already some happenings have occurred wherein the co-accused who were the potential witnesses in future were being lured, అంటే directly or indirectly if you are influencing, and bail condition లోనే ఉంది అని ఉంది. సో ఈయన ఎంతో మందిని మరి ఇలా పదవులు ఇచ్చి ఇంకోటి ఇచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. ఇన్ఫ్లుయెన్స్ అయితే చేశాడు. అతను ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ఇచ్చిన ఇవ్వకపోయినా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు న్యాచురల్గా. ఇప్పుడు ముఖ్యమంత్రి, ఇప్పుడు ఎంతో మంది ప్రభుత్వ అధికారులు ఉన్నారండి విట్నెస్లుగా. ఏపీఐఐసీలో వాళ్ళు చాలా మంది ఉన్నారు. 13 ఛార్జ్ షీట్లో, ఒక ఛార్జ్ షీట్లో అన్ని గవర్నమెంట్ పెట్టిన సంతకాలు కాబట్టి ఆ సెక్షన్ ఆఫీసర్లు వాళ్ళు విట్నెస్లు ఉన్నారు. విట్నెస్లు అక్యూజ్డ్ 10-12 మంది ఉన్నారు, విట్నెస్లు చాలా మంది ఉన్నారు. ఒక అక్యూజ్డ్ ఏమో ముఖ్యమంత్రిగా ఉంది, అనదర్ అక్యూజ్డ్ ఏమో చీఫ్ సెక్రటరీగా ఉంది. ఇంకా మిగిలిన పచ్చల అక్యూజ్డ్ వాళ్ళు అందరూ టాప్ పొజిషన్లో ఉంది. ఎవరికైనా ధైర్యం ఉంటుందండి సాక్ష్యం చెప్పడానికి? చెప్పండి. సో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మీరు వేసిన ఈ పిటిషన్ మెయింటైనబుల్ అవుతుంది. ఇట్ ఈస్ మెయింటైనబుల్ అని చెప్పి దేర్ ఆర్ 4-5 సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్. ఆ 4-5 సుప్రీంకోర్టు జడ్జిమెంట్లని అటాచ్ చేసి, ఎందుకంటే గతంలో యూపీలో కూడా ఒక ఎమ్మెల్యే గారు 4 సార్లు ఎమ్మెల్యే అయిన ఆయన ఎవరినో మరి ఏదో చేశాడు. ఆయన ఏదో ముందు ఎవరినో గర్భవతిని గావించారట, ఆ పిదప నచ్చి గావించారట. ఆయనకి బెయిల్ ఇస్తే కూడా బెయిల్ క్యాన్సిల్ చేసి ఆయన జైల్లో పెట్టారు. బట్ దట్ బెయిల్ క్యాన్సిలేషన్ పిటిషన్ వాజ్ ఫైల్డ్ బై సంబడి, not by the agency, not by the deceased family person or any witness. It is by a public spirited person. So there are case laws. మరి అయినా మరి ఇన్ని సంక్షేమ కార్యక్రమాల ధనం ఉంది, ఆ ధనాన్ని ఇంధనంగా వాడి బయటపడతారేమో చెప్పలేం, అనుమానం ఉంది. బట్ చట్టపరంగా కొట్టేయడానికి లేదు. మరి సంక్షేమ పరంగా మరి ఏదైనా లబ్ధి చేకూరి కొట్టేస్తే ఆయన ఇప్పుడు ఎక్కడుంది సార్? అప్పుడు ఉన్న సంక్షేమ పథకాలకు కూడా డబ్బులు లేవు, జీతాలకు కూడా డబ్బులు లేవు. ఆర్బీఐ మేము జీతాలు ఆపుతామండి, మేము జీతాలు ఆపుతాం కానీ సంక్షేమ పథకాలు వాటికి కూడా రేపు వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. లేదు. అసలు ఇవాళ సోషల్ మీడియాలో అన్ని ఇయ్యే కదా. మామూలు గవర్నమెంట్ ఉద్యోగం ఉందంటే పెళ్లిళ్ళు చేస్తారంట, ఏపీ గవర్నమెంట్ లో ఉద్యోగం అంటే అసలు ఫెడరల్ మీద పెళ్లిళ్ళు కూడా అయిపోతున్నాయంట. జోకులు జీతాలు ఇయ్యరని. అదే అంటే నేను చెప్పింది నిజంగా అయిపోయిందని కాదు, ఆ రకంగా కూడా మాట్లాడేసుకుంటున్నారు. ఈ రేపు మాట్లాడుకుందాం. సో ప్రస్తుతానికి మంచి మాట. సరే, ఇదేదో నా గురించి అన్నట్టుందంటే ఇప్పుడు ఏదో నేను కేసులు పోరాటాలు అనుకోకుండా మరి ఆదరించుకో అనుకుంటాను. అలిసే వరకు ఆడితే అది ఆట, గెలిచే వరకు చేస్తే అది యుద్ధం, చచ్చే వరకు బ్రతికితే అది జీవితం, చచ్చినా కూడా బ్రతికితే అది నీ మంచితనం. సో ప్రజలందరూ కూడా చచ్చేదాకా బ్రతికే జీవితాన్నే కాకుండా చచ్చిన తర్వాత కూడా బ్రతకాలనే కాంక్షతో బ్రతికితే సమాజం బాగుపడుతుందని దీని మెసేజ్. అని చేత
సాధ్యమైనంత వరకు ఫాలో అయ్యి ప్రయత్నం చేయండి. ఆ చివరి స్టేజ్ దాకా రాపోయినా కనీసం గెలిచే వరకు అన్నా యుద్ధం చేయండి. థ్యాంక్ యూ. రేపు మళ్ళీ కలుద్దాం.